తూర్పు ఆఫ్రికా దేశమైన మడగస్కర్లో సైన్యం తాజాగా తిరుగుబాటు చేసింది. పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకుంది. పాలనా వ్యవహారాలను చూసుకునేందుకు ప్రత్యేక మండలిని నియమిస్తామని మిలిటరీ యూనిట్ క్యాప్సెట్ నేత కర్నల్ మైకల్ రంద్రిన్యాన్సరీ ప్రకటించారు. పౌర ప్రభుత్వ ఏర్పాటు కోసం త్వరలో ప్రధానిని కూడా నియమిస్తానని తెలిపారు. ఇక సైనిక తిరుగుబాటు నేపథ్యంలో మడగస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు. ఆయన ఎక్కడున్నదన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. అంతకు ముందు ఆయనను అభిశంసించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీంతో ఆయన 7 ఏళ్ల పాలనకు తెరపడినట్లయింది. హిందూ మహాసముద్రంలోని ఈ దేశంలో పేదరికం, విద్యుత్ కోతలు, ఉపాధి అవకాశాలు లేమిని నిరసిస్తూ కొన్ని వారాలుగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న సంగతి గమనార్హం. ఇక మరోవైపు సైన్యం తిరుగుబాటు కారణంగా పార్లమెంటు దిగువ సభకు రద్దు చేస్తున్నట్లు రాజోలినా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.